సాగుకు తగినంత యూరియా అందుబాటులో లేకపోవడంతోనే రైతులు రోడ్డెక్కారన్నారు కామారెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో జిల్లాలో సమీక్ష చేశారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు అమ్మకూడదని హెచ్చరించారు. ఇక ఫిర్యాదులు అందిన చోట ఇప్పటికే టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో యూరియా అవసరాలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు శ్రవణ్ కుమార్. నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం వానాకాలం సంబంధించి 11 లక్షల ఎకరాలు అంచనా వేయడం జరిగింది. ముఖ్యంగా పత్తి తర్వాత వరి ప్రధాన పంటలు. ఈ రోజు వరకు 9 లక్షల ఎకరాలు అంటే ఆగస్టు 20 తారీఖుకి 9 లక్షల ఎకరాలు మనకి స్టాండింగ్ క్రాప్స్ జిల్లాలో ఉన్నాయి. ఇంకొక 1 లక్ష ఎకరాలు వరి సాగర్ ఆయకట్టు కింద నియోజకవర్గం మిర్యాలగూడెం సాగర్ నియోజకవర్గంలో ఈ నెలాఖరు వరకు కంప్లీట్ అవుతుంది. సుమారుగా 10,50,000 ఎకరాలు ఈ నెలాఖరికి మనకు పంటలు ఉంటాయి. అంటే ఈ ఆగస్టు సెప్టెంబర్ అనేది మన జిల్లాలో ఈ 2 పంటలకు కూడా క్రిటికల్ స్టేజెస్ కాబట్టి మనము ఎప్పటికప్పుడు అంటే బఫర్ నిల్వలు అనేది ఆల్రెడీ మనం ఏప్రిల్లోనే గవర్నమెంట్ మనకి 17,000 మెట్రిక్ టన్నులు బఫర్ నిల్వలతో మనం స్టార్ట్ చేసాము. అవన్నీ కూడా ఇప్పుడు పీక్ పీరియడ్ వచ్చేటప్పటికి అన్నీ వాడుకోవడం జరుగుతుంది. వచ్చిన స్టాక్స్ వచ్చినట్టే మనం పంపించడం జరుగుతుంది. బఫర్ నిల్వలు లేకపోవడం వల్ల షార్టేజ్ అనేది కాదు. ఇప్పుడు ఎక్కువ వాడకం ఉంటుంది కాబట్టి మనం నిల్వ చేయకుండా అవసరం ఉన్న చోటుకి ఇమీడియట్గా అన్ని స్టాక్స్ కూడా అధిక సంఖ్యలో మూవ్మెంట్ చేయాలి.